విశాఖ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కేర్ ఆసుపత్రి దగ్గర అడ్డదిడ్డంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. వైజాగ్ సెంట్రల్ పార్కును సందర్శించిన సీఎం స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ఆలస్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు సీఎం. తర్వాత నగరంలో డ్రైనేజీ సిస్టమ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా బాగా ఆక్యుపెన్సీ రేట్ బాగా పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మనకు హుదూద్ తుఫాన్ వచ్చిన ఆక్యుపెన్సీ రేట్ చూస్తే 30% పైన పెరిగింది. ఇప్పుడు ఈరోజు ప్రజలు కూడా బయట వాళ్ళు కానీ ఇక్కడ కానీ హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత మామూలుగా సెట్ బ్యాక్ ఉంటుందని భయపడినప్పుడు కాదు, ఇది ఇంకా బాగా అభివృద్ధి అవుతుందని నిరూపించుకునే పరిస్థితి వచ్చింది. ఈ ఈవెంట్స్ అన్ని ప్రాపర్గా కండక్ట్ కావాలంటే, మళ్ళీ విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ రావాలంటే మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. నిన్నంతా కూడా నేను ఆఫీసర్స్తో మాట్లాడాను. ఈరోజు ఉదయం ఒక 6 గంటలు సిటీ అంతా తిరిగాం. ఏదైతే సెంట్రల్ పార్క్ నుంచి మన ఓల్డ్ సిటీకి వెళ్ళడం, అక్కడి నుంచి విశాఖపట్నం పోర్ట్ చూడడం, HPCL, ఇంకో పక్క ఎన్ఐడి జంక్షన్, అక్కడి నుంచి సింహాచలం, తగరపోలస, భీమునిపట్నం, మొత్తం ఒక సర్క్యూట్ కింద మొత్తం ఒక రౌండ్ వేశా. దీంట్లో కొన్ని నిరర్ధకమైనటువంటి కొంత పనులు చేసి వదిలిపెట్టిన పనులు ఉన్నాయి. సెంట్రల్ పార్క్ అయితే ఎప్పటి నుంచో పని ప్రారంభించి ఇంకా పూర్తి కాలేదు. అదే మరి అక్కడి నుంచి వింగ్స్ అయితే నేను ఎప్పటి నుంచో బిల్డింగ్ కట్టి వదిలిపెట్టారు. తర్వాత డబ్బులు ఇచ్చాను, దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు. అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. KGH అయితే కార్పొరేట్ సెక్టర్ కొంత డబ్బులు ఇస్తా అన్నా, ఇంకా ప్రణాళికలు తయారు చేసుకోలేక ఆ డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ఇలాంటి BRTS అయితే ఇంకొక 3-4 కిలోమీటర్లు రాకుండా, అది కూడా కాన్సెప్ట్లోనే తప్పు ఉంది, కానీ ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇవన్నింటికి ముందు ప్రాజెక్టులు పూర్తి చేయడం, దీనిపైన ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా విశాఖపట్నం బ్యూటిఫికేషన్ కోసం అన్ని దిక్కులు కూడా పాయింట్ టు పాయింట్ ఫుట్పాత్ వరకు పర్ఫెక్ట్ గా కవరేజ్ చేయడం, సిమెంట్ రోడ్డు కానీ లేదంటే BT కానీ ఎక్కడ కూడా గ్యాప్లు లేకుండా చేయడం, ఫుట్పాత్లన్నీ కంప్లీట్ చేయడం. అదే మరి ఒక ట్రీ ఉంటే, చెట్టు ఉంటే ఆ చెట్టు ఏ విధంగా ట్రీ గార్డు పెట్టాలి, దాన్ని ఏ విధంగా కొంచెం పాజిటివ్గా దాన్ని కవర్ చేయాలి, అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అదే మరిగా కొన్ని దగ్గర ఈ డ్రైన్స్ డెబ్రీస్ ఉండడం, దానివల్ల కూడా వాటర్ ఫ్లో నిలిచిపోవడం అలాంటి కొన్ని ఉన్నాయి. ఎక్కడ కూడా డెబ్రీస్ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం చేయాలి. చేసి వచ్చిన డెబ్రీస్ కూడా ఆ పూడికత కూడా తీసింది ఇమ్మీడియట్ గా కూడా ఎండిపోతాను చెప్పి ఇది చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ పార్క్ వచ్చినప్పుడు దీని ఉన్నది, ఎందుకంటే పెద్ద లంగ్ స్పేస్, ఇది సిటీకి అందరికి పనికొచ్చే లంగ్ స్పేస్. దీన్ని ఏ విధంగా చేయాలి? యోగా సెంటర్, మామూలుగా నడవడానికి వాకింగ్ పాత్, అదే మరిగా అక్కడ తెల్లవారితో వీళ్ళక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నా అలాంటివన్నిటికీ దీన్ని గ్రీనరీ ఇవన్నీ తయారు చేయడం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం. అవసరమైతే బయట కూడా వాకింగ్ పాత్ కాదు కానీ ఒకవేళ తిరగాలంటే ఆ గ్రిల్ బాగా వేసి చుట్టూరు గ్రీనరీ ఉంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే హైదరాబాద్లో బ్రహ్మాండ పార్క్ ఉందో ఆ విధంగా దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం. 4 రోడ్లు ఉన్నాయి, చాలా బాగుంది, దాన్ని బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు. దానికి ఎదురుగానే RTC కాంప్లెక్స్ ఉంది. ఆ కాంప్లెక్స్ కూడా మీరు ఒకసారి చూసి కొన్ని బిల్డింగ్లు కూడా ఉపయోగించుకునే పరిస్థితిలో
ఉన్నారని సమాచారం వచ్చింది. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటూనే ఇంకా దాన్ని కమర్షియలైజ్ చేస్తే మంచి వాల్యూ వస్తుంది ఆర్టీసీకి. ఒక పక్క బస్ స్టేషన్ పెట్టుకోవచ్చు, ప్రయాణికుల సౌకర్యం ఉంటుంది, షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ కానీ క్రియేట్ చేసుకోగలిగితే, కమర్షియలైజేషన్ చేయగలిగితే వచ్చిన వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది. కాబట్టి వేళ కూడా ఆదాయం వస్తుంది. దీనిపైన ప్రజలపైన కూడా భారం తగ్గుతుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అక్కడ ఫిషరీ మార్కెట్ ఓన్లీ సండే చేస్తున్నారు, కానీ దాంట్లో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దాని ప్రకారం నేను ఇప్పుడు ఆలోచించింది, ఆ ఫిషరీ మార్కెట్ను కూడా ఒక పద్ధతి ప్రకారం మోడర్నైజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. తొందరలో దాన్ని మోడర్నైజ్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన చూస్తే ఓల్డ్ సిటీ చాలా భయంకరంగా ఉంది. దీన్ని బాగా ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన డ్రైన్స్ అనేవి వస్తున్నాయి. డ్రైన్ వాటర్ అంతా కూడా సముద్రంలోకి పోయినప్పుడు అక్కడైతే ఒకసారి రిసీడ్ అవుతూ ఉంటుంది, వాటర్ కూడా ముందుకు పోకుండా. అలాంటప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చిన్న చిన్న రెయిన్ వచ్చినా ఆ వాటర్ పోవడంలో సమస్యలు ఉన్నాయి. అందుకని ఇంకో పక్కన చూస్తే పోర్ట్ ట్రస్ట్ ఉంది, అక్కడ అవుట్లెట్ అక్కడ ఉంది. ఆ అవుట్లెట్ నుంచి నీరు పోకుండా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. సరిగ్గా పూడికలు తీయకుండా అవన్నీ ప్రక్షాళన చేయమన్నాం. ఇంకొక పక్కన ఈ డ్రైన్స్ కూడా చాలా పాతకాలంలో చేసిన డ్రైన్స్ ఇవి. కొన్ని ఇప్పుడు రిపేర్ చేయాలన్నా పైపులు ఇవన్నీ చేయాలంటే మళ్ళీ అవన్నీ కొలాప్స్ అవుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం, ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం ఏ విధంగా ఈ డ్రైన్స్ అన్ని రిపేర్ చేయాలని అవన్నీ చేస్తాం. రెండోది ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ఇంట్లో ఉండే చెత్త అంతా డ్రైన్లో వేస్తున్నారు. డ్రైన్లో చెత్త వేసిన తర్వాత ఆ చెత్త అంతా కూడా డ్రైన్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో చోక్ చేసేస్తున్నాయి, అంటే పూర్తిగా పూడిపోతున్నాయి. పూడిపోయిన నీళ్లు పోకుండా చెడు వాసన, ఆ నీళ్లను నిలిచిపోవడం, అనేక సమస్యలు వస్తున్నాయి. ఇది అర్థం చేసుకుని ఎక్కడికక్కడ ఈరోజు విశాఖపట్నం ఒక పరిశుభ్రమైన నగరంగా తయారు చేయాలని, ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారు చేయాలని, ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఇక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు రావాలని, రెండో పక్కన మెరుగైన జీవన ప్రమాణాలు పెంచాలనుకుంటున్నాం. విశాఖపట్నం ఒక పాజిటివ్ సిటీ. ఇది ఇంకొక పక్కన చూస్తే ఒక డొసైల్ పీపుల్ ఎక్కువ ఉండే సిటీ. ఇది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. ఇది టూరిజం అభివృద్ధిగా అవుతుంది. అదే మరి ఎడ్యుకేషన్, ఇంకొక పక్కన హెల్త్ కానీ, ఐటీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇలాంటి అనేక యాక్టివిటీస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ వస్తే సర్వీస్ సెక్టర్ పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. షాపింగ్ కానీ, హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ అభివృద్ధి అవుతాయి. ఇవి అభివృద్ధి అయితే ఆటోమేటిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఆ ఎకో సిస్టంతో ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, సంపద వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. అలాంటి మ్యాక్సిమం పొటెన్షియల్ ఉండే ప్రాంతాల్లో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంటుంది. దీన్ని అన్ని విధాల మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఎక్కడికక్కడ ఈ డ్రైన్స్ ని ప్రొటెక్ట్ చేయమన్నాం. డెబ్రిస్ ఇవన్నీ కూడా విసిరేయకుండా. అదే మరి ఇంకో పక్కన చూస్తే ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది, మీరు కూడా ఒక చైతన్యత ముందుకెళ్ళండి. అన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకంగా ఓల్డ్ సిటీలో ఎన్ని కమ్యూనిటీ లెట్రిన్స్ కావాలి, టాయిలెట్స్ కావాలని కడతాం. ఒకవేళ అవసరమైతే 27, 28 దాకా కళ్యాణ మండపాలు ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రిపేర్ చేయాలి. పాత పద్ధతిలో కొంతమందికి ఇచ్చి వాళ్ళు సరిగా చేయకుండా డబ్బులు మాత్రం వసూలు చేసుకుంటున్నారు. అవన్నీ కూడా ప్రక్షాళన చేయమన్నాం. పేదవాడికి భారం లేకుండా ఒక పెళ్లి చేసుకోవాలన్నా, ఒక కార్యక్రమం పెట్టుకోవాలన్నా, ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా సులభంగా పెట్టుకునే విధంగా చేయాలని. రెండవది, అక్కడనే అన్ని వస్తువులు కల్పించి అతనికి కావాల్సినటువంటి టాయిలెట్స్ అవన్నీ కల్పిస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొక పక్కన మనం విశాఖపట్నం పోర్టు, ఏదైతే పోర్టు వల్ల ఆ ఏరియా అంతా కూడా ఈ బొగ్గు తీసుకురావడం, ఈ యొక్క కార్గోలో వాళ్ళు తెచ్చే ఇవన్నీ కూడా చాలా వరకు ఆ ఏరియా అంతా కూడా కలుషితం అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఓసారి ఈ గాల్లో కూడా ఇది కలిసిపోయి చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. నేను అందుకని ఇప్పుడు అది చూస్తే ఎస్ఆర్ ప్రాపర్టీస్ కొంత హోంవర్క్ చేశాను. హుద్హుద్ తుఫాన్ వచ్చిన తర్వాత గ్రీనరీ బాగా పెంచారు. రోడ్డు పక్కన కూడా మంచి గ్రీనరీ పెట్టారు.
దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఈరోజు విశాఖపట్నంలో ఉండే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఈరోజు ప్రైవేట్ సెక్టర్ చాలా ఎస్ఆర్ ఉంది, గంగవరం పోర్ట్ ఉంది, ఇలాంటి ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అదే మరి ఓపెన్ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే స్టీల్ ప్లాంట్ ఉంది. ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం ప్లాంటేషన్కి వెళ్ళాలి. ఎక్కడికక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ఇంకొక పక్కన పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ మీరు పెట్టుకోవాలి. విశాఖపట్నంలో మనకు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మీరు పొల్యూషన్ కంట్రోల్ చేయకపోతే సమస్య వస్తుంది. ఉద్యోగాలు ఎంత ముఖ్యమో పొల్యూషన్ కంట్రోల్ కూడా అంతే ముఖ్యం. దీనిపైన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అవసరమైతే నేను పొల్యూషన్ కంట్రోల్ మా బోర్డు తరఫున ఇక్కడ రీజనల్ సెంటర్ కూడా స్ట్రెంగ్తెన్ చేస్తాం. లేటెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పిస్తాం. ఎక్కడికక్కడ ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటాం. దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఏ విధంగా కంట్రోల్ చేయాలో అన్ని విధాలు కంట్రోల్ చేయడం కోసం ముందుకు పోతాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు బిఆర్టీఎస్ ఇది ఎప్పుడో ప్రారంభించారు. ఇది ఏమాత్రం పూర్తయ్యే పరిస్థితి లేకుండా పోయింది. నేను కొన్ని దగ్గర చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చాయి. ఆ డిస్ప్యూట్ ఏంటంటే వచ్చిన ల్యాండ్ వాల్యూలో ఎవరెవరు పంచుకోవాలని. ఒకటి సింహాచలం టెంపుల్ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కావాల్సిన భూమిలో, ఇంకో పక్కన అక్కడ ఇళ్లు కట్టుకొని ఆక్యుపెన్సీలో ఉండేవాళ్ళు. ఈ రెంటిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. గవర్నమెంట్ ఏదైతే ఇస్తారో ఆ డబ్బులు 50-50%. అటు టెంపుల్ 50% పోతుంది. ఒక 50% ఎవరైతే ఆక్యుపెన్సీ ఉందో వాళ్ళకి వస్తుంది. ఇమ్మీడియట్ గా దీన్ని మెటీరియలైజ్ చేయాల్సిందిగా అందరినీ సహకరించాల్సి కోరుతున్నాం. ఆ బీఆర్టీఎస్ 3-4 కిలోమీటర్లు రావాలి. అది పూర్తి చేస్తాం. అది పూర్తి చేసిన తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుందో చేయడం కోసం మళ్ళీ ఒక ఎక్సర్సైజ్ చేసి ఆలోచిస్తాం. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే నేషనల్ హైవేస్ అనే బ్యూటిఫికేషన్ కోసం ఒక ప్రణాళిక తయారు చేశాం. అవి కూడా మా వాళ్ళకి ఇంట్రెస్ట్ చేశాను. విమ్స్ మీద ఒక రేపు ఎల్లుండి విమ్స్ ఒకటి, కేజీహెచ్ ఒకటి, రెండుకి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారమ్మన్నా. దీనికి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కానీ సూపర్వైజరీ బాడీ కానీ అదే మరిగా అవసరమైతే ఒక సొసైటీ ఫామ్ చేయడమా, ఎలాంటి స్ట్రక్చర్ ఉండాలి, ఏం చేస్తే తొందరగా అమలవుతుంది అవన్నీ కూడా వర్కౌట్ చేయమన్నాను. ఈ వారంలో ఒక మీటింగ్ పెట్టుకుని దీనికి ఒక డైరెక్షన్ ఇస్తాను, చాలా క్లారిటీ ఇస్తాం. అక్కడి నుంచి ఒక ప్రాజెక్ట్ మోడ్లో టైం టు టైం మానిటర్ చేసి దీన్ని కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఇంకో పక్కన చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు కన్వెన్షన్ సెంటర్ ఇది కట్టి చాలా రోజులైంది. ఆంధ్ర యూనివర్సిటీ అది మధ్యలో పెట్టారు. ఒక 5.9 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఎస్టిమేట్ చేశారు. దాన్ని ఇమ్మీడియట్ గా కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయించాం. డిసెంబర్ 20కి కంప్లీట్ చేయాలి. 6 కోట్ల 4 లక్షలు ఖర్చు పెట్టారు. ఇంకా 5,90,00,000 అవుతుంది. మనది బెస్ట్ వ్యూ ఉంది. ఒక పక్క సముద్రం, అక్కడ కూడా ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉంది. అవన్నీ కూడా ప్రిపేర్ చేయమన్నాం. ఒకవేళ రేపు జనవరిలో జరిగే ఇన్వెస్టర్స్ మీట్ అక్కడ పెట్టుకునే అవకాశం తగులు పెడతాం. అదే మరిగా వెన్యూ కూడా ఏదైతే మనకు నేవీ ఫ్లీట్కి ఉపయోగపడే దాన్ని కూడా ఉపయోగిస్తాం. దాన్ని కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం కంప్లీట్ చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇంకో పక్కన ఏదైతే రాజీవ్ స్మృతి భవన్ బిల్డింగ్ అది ఎందుకు కట్టారో మాకు అర్థం కాలేదు. ఆ బిల్డింగ్ ఎట్లా ఉపయోగించాలో కూడా ఆలోచిస్తున్నాం. దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగపడుతుంది. బ్యూటిఫుల్ సీ, ఇలాంటి సముద్రం పక్కన ఒక మంచి ఈవెంట్కు ఉపయోగించుకోవాల్సిన భూమి అక్కడ వాళ్ళు కట్టింది కూడా మీరు కూడా చూశారు. అంత ఫంక్షనాలిటీ నాకు కనపడలేదు. దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఏం చేయాలో నేను ఆలోచించి ఒక నిర్ణయం చేస్తాం. ఇవి కాకుండా కంబాలకొండ నగర వనంలో వచ్చింది. అదే మరి ఒక ఎకో టూరిజాన్ని డెవలప్ చేయడం చాలా బాగుంటుంది. జూలాజికల్ పార్క్ ఇది కూడా చాలా బాగా డెవలప్ చేసే అవకాశం ఉంది. మొన్ననే ఈ వారంలోనే ఒక మీటింగ్ ఉంది. విశాఖపట్నం మెట్రో ఫైనలైజేషన్ రిపోర్ట్ ఇస్తున్నారు శ్రీధర్ గారు. ఆ రిపోర్ట్ వస్తాను కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ
మినిస్ట్రీ పంపించి అది క్లియర్ తెప్పించుకొని ఆ వర్క్ కూడా వీలైనంత వరకు 2018 జనవరి లోపల 18 డిసెంబర్ లోపల పూర్తి చేయాలని చెప్పి ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. అదే మాదిరిగా సిగ్నేచర్ టవర్కి అయితే ఐటీది ఇప్పటికే టెండర్లు పిలిచాం. ఇంకో పక్క కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ హాల్స్, ఇంకో పక్క హోటల్, అక్కడనే షాపింగ్ మాల్, ఇలాంటివి ఏవైతే మల్టీపర్పస్ కోసం ఏం చేయాలో కూడా టెండర్స్ తొందరగా పిలుస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా వస్తాయి. భవిష్యత్తులో ఏ విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలనో, ప్రభుత్వ ల్యాండ్ ఎంత ఉంది, ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది, ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి, అన్ని విధాలు అందరూ కలిసి ఏ విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలనో ఒక స్పష్టమైన ప్రణాళిక తయారు చేస్తాం. ఈరోజు విశాఖపట్నానికి స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ కింద డెవలప్ చేయడానికి కేంద్రం ముందుకు వచ్చారు. అమెరికన్ గవర్నమెంట్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోయినప్పుడు ఎంఓయూ అగ్రీ అయ్యారు. వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళ సహకారం కూడా తీసుకుంటాం. సహకారం తీసుకుని తొందరగా ప్రణాళిక తయారు చేస్తాం. ఎక్కువ చెరువులన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేయడం, పార్కులన్నీ బ్యూటిఫికేషన్ చేయడం, తర్వాత ఒక ట్రూ స్పిరిట్ లో స్మార్ట్ సిటీ ఎక్కడైతే ఉంటుందో దాన్ని అన్ని అమలు చేయడం కోసం ఏమేం చేయాలనో అది కూడా వర్కౌట్ చేస్తాం. బ్రాడ్ గా బ్రీఫ్ గా ఇది. ఇంకో పక్కన ఎయిర్ కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది. దగ్గర 48 ఫ్లైట్స్ ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ అరైవల్స్ అండ్ డిపార్చర్స్ ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే ఎయిర్పోర్ట్ ముందర కూడా బ్యూటిఫికేషన్ చేయమన్నాం. దానికి కూడా ఒక 2 కోట్లు అవుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తాం. ఎన్ఏడి గారు కూడా ఒక ఫ్లైఓవర్, అది వన్ ఆఫ్ ది బిజియెస్ట్ సర్కిల్. ఇది దానివల్ల కొంత ట్రాఫిక్ జామ్స్ వస్తున్నాయి. మెట్రో కూడా వస్తుంది. మెట్రో కూడా కన్సిడరేషన్ తీసుకొని ఎలాంటి ఫ్లైఓవర్ కన్సిడర్ చేస్తే బాగుంటుందో, ఒకటి బ్యూటిఫికేషన్ రావాలి, రెండోది ట్రాఫిక్ ఉపయోగపడాలి, మూడోది ఇంటిగ్రేషన్ విత్ మెట్రో కూడా జరగాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలి చేస్తాం. నాలుగోది ఇక్కడ విశాఖపట్నానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మెట్రోనే కాకుండా ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి పోవాలన్నా ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes లో ఎడిగా వర్క్ టు హోమ్ ప్లేస్ కానీ, లేకుంటే బయట పోవాలంటే అటు రైల్వే స్టేషన్, ఇటు ఎయిర్పోర్ట్, ఇటు బస్ స్టాండ్, హౌ టు కనెక్ట్, ఇవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇది బ్రాడ్గా. ఇది గ్రేటర్ విశాఖపట్నం మెట్రోనా, మెట్రో డెవలప్మెంట్ అథారిటీ గ్రేటర్ విశాఖపట్నం. అదే అడిగారు. దానికి బిల్లు రావాలి, బిల్లు వస్తుంది. ఇప్పటి నుంచే ఫంక్షన్ చేస్తాం. అందరూ ఏదో చీఫ్ మినిస్టర్ వచ్చి కూర్చున్నాం అంటే ఆ పని మీద కూర్చున్నాం. అందరికి అన్ని డిపార్ట్మెంట్కి చర్యలు ఇచ్చేసాం. యాక్ట్ వచ్చిన తర్వాత పాజిటివ్ గా కన్స్ట్రక్టివ్ గా యాక్ట్ ప్రకారం పనిచేస్తాం. దానికోసం కూడా వెయిట్ చేసే పని లేకుండా యాజ్ చీఫ్ మినిస్టర్ నేను స్టార్ట్ చేశాను. విశాఖ సుందరీకరణ అలాగే అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని చంద్రబాబు మీడియాతో అన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి